హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం చౌటప్పల్ దగ్గర ఉన్న మన కంపెనీ ఇండస్ట్రీ దగ్గర రావడం జరిగింది. ఎర్రచందనం ఇండస్ట్రీ దగ్గరికి. ఇది మన లెగలో కొన్న 76 మొక్కలు ఇవి. సో వీటి నుంచి ఏం చేయబోతున్నారు ఎర్రచందనం మొక్కలు తీసుకొని? అదేవిధంగా ఇప్పుడు దాకా చాలా మంది కూడా బయట వెంచర్లు వేస్తున్నారు. మన కంపెనీ కూడా 30,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు దాకా 2,000 ఎకరాలు అయిపోయింది. సో రేపు పొద్దున వచ్చే ప్రతి ఒక్క దొంగను కూడా యూజ్ చేయగలం మనం. వాటిని ఏం చేస్తారు? ఎక్స్పోర్ట్ చేస్తారు? ఏం చేస్తారు సార్? ఎక్స్‌పోర్ట్ ఏం గాదండి. ఇప్పుడు మనకు ఈ వుడ్ అంతా గూడా మనకు ప్రొడక్ట్స్ చేసేదానికి పర్మిషన్ మనకుంది. అది మన వుడ్ బేస్డ్ ఇండస్ట్రీ అంటారనమాట. అది ఎండీ సార్ చాలా కష్టపడి, చాలా కృషితో తెచ్చుకున్నాడు సార్. అది ఇంకెవరికి లేదా సార్? ఎవరికి లేదు. ఫ్యూచర్‌లో వచ్చినా గూడా దానికి ఇంత ఎవరు చేసుకోరనమాట ఫస్ట్ పాయింట్. దీంట్లో వేస్టేజ్ ఎక్కువొస్తుంది. తర్వాత ఆ వేస్టేజ్‌ను మెయింటైన్ చేసేంత కేపబుల్ ఉండాలి కాబట్టి, ఆ ప్లానింగ్ ఉండాలి కాబట్టి ఎవరు దీన్ని టచ్ చేయరనమాట. సో, ఈ వుడ్ మనకొచ్చింది లైసెన్స్ వచ్చింది కాబట్టి, ఈ వుడ్డే కాదండి మన వెంచర్‌లో పండే ప్రతి ఒక్క వుడ్ గూడా మనమే కొంటాము. సరిపోదు ఆ వుడ్ గూడా. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మనం సప్లై చేస్తాం కాబట్టి, పండేది ఎక్కడ ఓన్లీ అక్కడే పండుతుందనమాట. 0.5% లోనే మన భూమికి పండుతుందక్కడ. సో, ఇంత ప్రపంచంలో ఆ వుడ్ అనేది సరిపోదు ఏది గూడా. మనం ఏదో అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు. నార్మల్‌గా ఇంట్లో వాడే దాలమంత్రాలు, ఇంట్లో వాడే ఫర్నిచర్, ఇంట్లో వాడే బొమ్మలు చేసినా గూడా ఈ వుడ్ అంతా సరిపోదనమాట. అది. మనం ఏం చేస్తాం సార్ వీటిని? ఇవన్నీ గూడా ఇండస్ట్రీకి మనం తరలించి పక్కన ఇండస్ట్రీ ఉంది గదా! అక్కడ తరలించేసి వీటికి బొమ్మలు, ఫర్నిచర్‌లు, దాలమందిరాలు, దేవుని మందిరాలు అన్నీ మనం రెడీ చేస్తామనమాట. ఓకే. అంటే కాస్మెటిక్స్ సంబంధించి అన్నీ మొత్తం అన్నీ వస్తాయన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ రోజు మనం పండించేదే కాదు, రేపొద్దున ఎవరు పండించుకున్నా సరే మనమే కొనుక్కునే లైసెన్స్ మన దగ్గర ఉంది.